ఇటీవల కాలంలో తనను ప్రేమించలేదని లేక పెళ్లికి తిరస్కరించారనే అక్కసుతో యువతులపై వారి తల్లిదండ్రులపై ప్రేమోన్మాదులు రెచ్చిపోతున్నారు. మొన్న విశాఖలో ఓ ఘటన చోటు చేసుకోగా తాజాగా మరో ఘటన కలకలం రేపింది. ఇంట్లో ఎవరూ లేరనే విషయాన్ని గమనించిన ఒక వ్యక్తి మొహానికి మంకీ క్యాప్ ధరించి ఇంట్లోకి ప్రవేశించి ఓ యువతిపై దాడికి పాల్పడ్డాడు. ఆ ప్రేమోన్మాది యువతి వంటగదిలో పని చేసుకుంటున్న సమయంలో పొట్టపై 2 చోట్ల బలంగా పొడిచి పరారయ్యాడు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆ నిందితుడి కోసం అన్ని కోణాల్లో దర్యాప్తు మొదలుపెట్టారు. విజయనగరం జిల్లా గరివిడి మండలం శివరాం గ్రామంలో కోండ్రు అఖిల అనే యువతిపై ఓ దుండగుడు కత్తితో దాడి చేసి పరారయ్యాడు. ఇంట్లో వాళ్లంతా పనికి వెళ్లిన సమయంలో మొహానికి మంకీ క్యాప్ ధరించి యువతి ఇంట్లోకి ప్రవేశించి దాడి చేశాడు. యువతి వంటగదిలో పని చేసుకుంటున్న సమయంలో అకస్మాత్తుగా వచ్చి పొట్టపై 2 చోట్ల బలంగా పొడిచాడు. దాడి తర్వాత దుండగుడు ఇంటి వెనుక తలుపు నుంచి పరారయ్యాడు. నిందితుడిని పట్టుకునేందుకు గ్రామస్తులు వెంటపడినప్పటికీ అతడు చిక్కకుండా పారిపోయాడు. తీవ్ర గాయాలతో పడిపోయి ఉన్న అఖిలను ఆమె కుటుంబ సభ్యులు సమీపంలోని చీపురుపల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం విజయనగరం జిల్లా కేంద్రంలో ఉన్న మెడికోవర్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం యువతి ఆరోగ్యం నిలకడగా ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ కూడా ఘటనా స్థలాన్ని పరిశీలించారు. బాధితురాలు అఖిలను దుండగుడు 2 సార్లు కత్తితో పొడిచినట్లు ఆయన వెల్లడించారు. వంటగదిలో వంట చేస్తుండగా ఈ ఘటన జరిగిందని చెప్పారు. ప్రస్తుతం అఖిల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, ఆమె కోలుకుంటోందని వివరించారు. కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని వకుల్ జిందాల్ వివరించారు. ఇప్పటికే కొంతమంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నామని, డాగ్ స్క్వాడ్, క్లూస్ టీముల సహకారంతో దర్యాప్తు ముమ్మరం చేశామని వెల్లడించారు. ఒక 18 years old అమ్మాయి ఆమె ఇంట్లో యుటెన్సిల్స్ వాష్ చేస్తుండగా వచ్చి ఆమె మీద అటాక్ చేయడం జరిగింది. ఆమెను 2 చోట్ల పొడవడం జరిగింది. కొంతమంది అనుమానితులు మా కస్టడీలో ఉన్నారు. వారిని విచారిస్తున్నాము. క్లూస్ టీము తర్వాత డాగ్ స్క్వాడ్ ని కూడా పిలవడం జరిగింది. వాళ్ళు కూడా వచ్చి అంత ఎవిడెన్స్ కలెక్ట్ చేశారు. త్వరలోనే ఈ కేసు ఫైనలైజ్ చేసి మీకు డీటెయిల్స్ తెలియజేస్తాం. ఇది ప్రేమోన్మాది దాడి అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అలేఖ్య బంధువు ఒకరు మాట్లాడుతూ యువతి అమ్మా నాన్న తాము పనికి వెళ్ళామని చుట్టుపక్కల వారు ఫోన్ చేసి చెబితే విషయం తెలిసిందన్నారు. ప్రేమ వ్యవహారాలు ఏమీ లేవని తెలిపారు. కాగా బాధిత యువతి అఖిలను మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పరామర్శించారు.